నిర్మల్ జిల్లా మామడ మండలానికి చెందిన రాజలింగం, సత్యం మరికొందరు నెల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లడానికి ఏజెంట్కి రూ. 1,50,000 కట్టారు. చేసిన అప్పులు తీర్చలేక గల్ఫ్ వెళితే జీవితాలు బాగుపడతాయని, తమ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని భావించి ఏజెంట్ మాయ మాటలు నమ్మి దుబాయ్ వెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఎండో కంపెనీ, కార్తిక్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ హైదరాబాద్, రమ్య ట్రావెల్స్ ద్వారా వచ్చామని చెప్పినా పని ఇవ్వలేదని, దీంతో దేశంలో ఏం చేయాలో తెలియక ఒక్క పూట తింటూ ఒక్క పూట పస్తులుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మాకు ఏజెంట్ చేసిన మోసం వల్ల వాళ్ళ చెప్పిన పని లేదు, చెప్పిన ఏరియా లేదు. వాళ్ళు చెప్పింది పని వేరా, ఇక్కడ కంపెనీ ఫుడ్ అన్నాడు, కంపెనీ ఫుడ్ లేదు. క్యాంపస్ కూడా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేడు. వచ్చినప్పుడు ఒక రూ. 50 ఇచ్చిండు, ఇప్పటివరకు ఏం లేదు. 10-12 రోజులు అవి మేము వచ్చి తినడానికి కూడా డబ్బులు లేవు, ఏం లేవు. కొద్దిగా మీరన్నా అర్థం చేసుకుంటారని ఎవరన్నా చూసిన వాళ్ళు వీడియో కొద్దిగా తెలియజేయగలరు. ఇష్టం లేదు, ఏం లేదు. ఏజెంట్ తీసుకొచ్చి ఇష్టం ఉన్న కంపెనీలో వాడదే, ఒక కంపెనీ కాదు, మన కాదు, దుబాయ్లో #1 సూచక కంపెనీ అంటుండే కార్డు. ఎంత బాధ చేస్తున్నారు మాకు. ఈ ఏజెంట్ కూడా పట్టించుకోకుంటే ఎట్లా? మరి కొనుకొచ్చుకుంటప్పుడు 1,50,000 లక్షలు తీసుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర అసలు ఇన్నిగా అవసరం లేదు. బయోమెట్రిక్ చేయించుండ్రు, ప్లస్ ఏంది మెడికల్ చేయించుండ్రు, డంకా మెడికల్, ఎడ్నోక్ ప్రాజెక్ట్ అంటే ఎడ్నోక్ ప్రాజెక్ట్ యాడ్ ఈ దుబాయ్ ఉంటుంది. ఎడ్నోక్ ప్రాజెక్ట్ అబుదాబి పంపిస్తుంటారు. అబుదాబి ఎన్నో దూరం అన్నం లేకుంటారా? మీరు ఇలా పైసలు తీసుకొని లక్షలు తీసుకొని మంచి గుద్ద కింద పెట్టుకొని ఎవరు సతాయిస్తారు మీరు ఇట్లా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అయితే పట్టించుకున్నారంటే బరాబర్ పట్టించుకుని, లేకుంటే బరాబర్ బయటకు వెళ్ళిపోయి అవుట్ పాస్పోర్ట్ భరాయించుకొని వచ్చి సీదా ఆఫీస్లో ఎంత రచ్చ ఉంటుంది మీకు అర్థమవుతుంది. మా సంగతి ఏందో మీరు అనుకుంటున్నా చేయాలే కింద పడి మీద పడి మెల్ల పడిపోతున్నారని. అది ఎవరైనా చేస్తే పని చేస్తే చచ్చిపోతారు. అది ఒక పనే? మీరు ఏమన్నా మోసం చేసింది మాకు? అదేమో పేపర్ పంపించినావా? ₹20 కాడు అన్న, ₹20 పేపర్ మీద నువ్వు సైన్ తీసుకొని అది పెద్ద నడతాను పంపించినావా? నువ్వు 2 గంటలు అయితే ఫ్లైట్ ఉందనగా నువ్వు 1,10,000 ఒక్కొక్క లక్ష కట్టుకోవడం దగ్గర పైసలు తీసుకొని మీరు నాటకాలు చేసుడు. అప్పుడు నీకు ఇంత ఇది ఉంటే నువ్వు మా ఏజెంట్ల పిల్ల ఏజెంట్ ఆ పేపర్ ఏముంటుంది, ఇవి గిట్ట పడుతా అని చెప్తే అప్పుడు మేము పెట్టకపోవాలా, డబ్బులు ఇవ్వకపోవాలా, విజా అవసరం కాదని చెప్తుంటే మీకు అగమాగం చేసి ఇప్పుడు అంటే పసాయిస్తున్నావా? అంటే మేము ఆడుకొని ఈ పేపర్ 2 గంటల ముందు సైన్ తీసుకొని చదువుకోవడం మొత్తం నాణ్యత ఈసీఆర్ పాస్పోర్ట్ అని గుదాలు ఉన్నాయి. నువ్వేం చేయగలుగుతావు? మేము కూడా చూస్తాం. సీదా నమ్మకంతో చెప్తున్నాం. సీదా ఉంటే మమ్మల్ని పంపి ఆఫ్టర్ పని చెప్పి, లేకుండా సీదా మేము బయటకు వెళ్ళి అవుట్ పాస్పోర్ట్ భరించుకుంటూ సీదా వస్తాం. వచ్చినవా మాత్రం మంచిగా ఉంటుంది. సైబర్ క్రైమ్ కింద ఎస్పీ దగ్గర ఒక కేసు పెడతాం. స్కూల్లో చెప్తాం. అంత ఇబ్బంది అయితే అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నాం. కార్తిక్ ఇంటర్నేషనల్ హైదరాబాద్, మీరు ఇండియా స్టాంపింగ్ పేపర్ పెట్టుకొని మమ్మల్ని ఏం చేయలేరు, ఏ రుచ్చగాడు ఏం చేయలేడు. అర్థమైందా? మేము ఇండియాకి వస్తే మాత్రము అక్కడ ఎట్లా రచ్చ చేయాలో మాకు అంతా తెలిసే. ఓళ్ళని పట్టుకు రావాలా, ఎట్లా చేయాలా అన్నీ తెలిసే మాకు. మీరు కనుక మాకు చెప్పింది ఏంటిది, అడ్నోక్ ప్రాజెక్ట్ అని చెప్పారు, అబుదాబి అని చెప్పారు. పోనీ ఇక్కడ అడ్నోక్ ప్రాజెక్ట్ లేదంటున్నారు. లేనప్పుడు మాకు అబుదాబిలో ఏ వరకు ఉంటాయో ఆ వరకు మనం చేసుకుంటాము. సరేనా? వచ్చినాము ఎట్లాగో 2 సంవత్సరాల దాకా మాకు అబుదాబిలో వరకు ఇప్పేయమనండి, ఫుడ్ ఇప్పేయమనండి. 1,100 బేసిక్ చెప్పారు, ప్లస్ ఫుడ్ చెప్పారు. అదేవిధంగా అగ్రిమెంట్ మాకు ఇక్కడ ఇప్పియుర్రి, మేము చేస్తాము. అగర్ మాకు ఈ నెల లోపల ఏది కన్ఫర్మేషన్ లేకపోతే మాత్రము మేము రచ్చ చేస్తాం. ఇక మాకు ఇక్కడ క్యాంపస్ రోడ్ కూడా పట్టించుకుంటలేడు. ఇప్పుడు ఈ రోడ్ మీదకి వచ్చినాము, ఇప్పుడు మాకు తిండి లేదు, తికానా లేదు, ఏం లేదు. ఏమనుకుంటారు మీరు అసలు? కార్తిక్ ఇంటర్నేషనల్ ముందు భూమాగౌడ్ ఏ ఊరు? నిర్మల ఆత్మకూరు భూమగౌడు. ఆత్మకూరు భూమాగౌడ్ అట. సంజీవ్, నీ ఏజెంట్ ఏంది? బాల్కొండ సుధాకర్ ఏజెంట్ పేరు. నీ ఏజెంట్ పేరు? రమ్య ట్రావెల్స్ అట. నీది? నవ్వ రాజేష్. నీది? అల్మూల లక్ష్మణ్ నిర్మల్. నీది? రమ్య ట్రావెల్స్ రవి. రమ్య ట్రావెల్స్ రవి.